అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5-స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. పీఎం కిసాన్ లబ్ధిదారులకు కీలక అప్డేట్. కేంద్ర ప్రభుత్వం అందించే పంట పెట్టుబడి సాయం 22వ విడత విడుదలకు సమయం దగ్గర పడింది. గత విడత 2025 నవంబర్లో విడుదలైన నేపథ్యంలో త్వరలోనే రైతుల ఖాతాలో డబ్బులు వేసేందుకు కేంద్రం సిద్ధం అవుతుంది. అయితే ఈసారి నిధులు పొందాలంటే కొన్ని కండిషన్స్ తప్పనిసరి. మరి ఎవరికి డబ్బులు పడతాయి, ఎప్పుడు పడతాయి, ఆ డీటెయిల్స్ అంటే ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల ఆశగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత నిధుల విడుదలకు రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రబీ సీజన్ సాగు పనులు ముగియడంతో పంట పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు 1000 కళ్లతో నిరీక్షిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా తేదీని ప్రకటించనప్పటికీ ఈ విడత ఫిబ్రవరి, మార్చ్ 2026 మధ్య విడుదల చేసే అవకాశం ఉంది. 21వ విడత నిధులను 2025 నవంబర్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం చూసుకుంటే ఫిబ్రవరి నెలాఖరులో లేదా మార్చి మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈసారి నిధుల జమ విషయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అర్హులైన ప్రతి రైతుకు ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తూ ఉంది. ఇందులో భాగంగా ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తి చేయడం తప్పనిసరని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రైతులకు ఒకే గొడుగు కింద అన్ని సేవలు అందించేందుకు ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీని ప్రవేశపెట్టింది. ఇందులో నమోదు చేసుకున్న ప్రతి రైతుకు 11 అంకెలతో కూడిన ఒక ప్రత్యేక డిజిటల్ ఐడిని కేటాయిస్తారు. ఈ ఐడిని సిస్టంలో ఎంటర్ చేయగానే రైతు భూమి వివరాలు, బ్యాంకు ఖాతా మరియు ఆధార్ డేటా మొత్తం ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల ఒకే భూమిపై ఇద్దరు వ్యక్తులు లబ్ధి పొందే అవకాశం ఉండదు మరియు అనర్హులను ఏరివేయడం సులభతరం అవుతుంది. పారదర్శకత పెంచేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఫార్మర్ ఐడి లేకపోతే పీఎం కిసాన్ నగదు మాత్రమే కాదు, పంట బీమా మరియు ఇతర రాయితీ పథకాలు కూడా నిలిచిపోతాయని జిల్లా వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. కేవలం పెట్టుబడి సాయమే కాకుండా భవిష్యత్తులో ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి ఈ డిజిటల్ గుర్తింపుతోనే ముడిపడి ఉంటుందని అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. సాంకేతిక కారణాలతో ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో రైతు రిజిస్ట్రీ ప్రక్రియ వేగంగా సాగుతున్నా ఇంకా కొన్ని జిల్లాల్లో వేల సంఖ్యలో రైతులు పెండింగ్లో ఉన్నారు. ఉదాహరణకు విజయనగరం జిల్లాలో మొత్తం 2,77,011 మంది రైతులకు గాను ఇప్పటికీ 48,000 మంది నమోదు చేసుకోలేదు. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తు చేసుకుంటే సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, అందుకే సమయం ఉన్నప్పుడే స్పందించాలని అధికారులు కోరుతూ ఉన్నారు. తమ ఊరిలోని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ను కలిసి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ వివరాలతో వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కూడా సూచిస్తూ ఉన్నారు. కేవలం రిజిస్ట్రీ ఉంటే సరిపోదు, పాత నిబంధనలు కూడా అమల్లోనే ఉన్నాయి. పీఎం కిసాన్ వెబ్సైట్లో తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలి. భూముల వివరాలను పోర్టల్లో నమోదు చేసి ఉండాలి. ఆధార్తో అనుసంధానమైన బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి తప్పుగా ఉన్నా 22వ విడత 2,000 రూపాయలు జమ కావడం కష్టమే. మీ స్టేటస్లో ఏవైనా పొరపాట్లుంటే వెంటనే సరిచేసుకోవాలని, లేదంటే మీ పేరు లబ్ధిదారుల జాబితా నుండి తొలగించబడే ప్రమాదం ఉందని అస్సలు మరవకండి. కాబట్టి రైతులు ఆలస్యం చేయకుండా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి తమ డిజిటల్ ఐడిని వెంటనే పొందండి.